బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల టూర్ ఆద్యంతం ఉత్కంఠ రేపుతోంది. పవన్ కళ్యాణ్ 3 రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ సాయంత్రం 4 గంటలకు తిరుపతి బాలాజీ కాలనీ సర్కిల్లో వారాహి బహిరంగ సభ జరగబోతోంది. ప్రాయశ్చిత దీక్ష ముగిసిన తర్వాత జరగబోయే తొలి సభ ఇదని చెప్పాలి. అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా తొలి అతిపెద్ద బహిరంగ సభ కూడా ఇదే కావడం గమనార్హం. ఈ సభ జన సైనికుల్లో హుషారు రేకెత్తిస్తుంటే మరోవైపు ఉత్కంఠ నెలకొంది. తనపై వస్తున్న రాజకీయ విమర్శలకు ఎలాంటి కౌంటర్ ఇస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే తిరుమల పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ చేతిలో వారాహి డిక్లరేషన్ పుస్తకం ప్రత్యక్షం అవడం సంచలనంగా మారింది. ఇవాళ పవన్ కళ్యాణ్ వారాహి సభ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారాహి డిక్లరేషన్పై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పుస్తకంపై ధర్మో రక్షిత రక్షితః అని వారాహి డిక్లరేషన్పై ఉంది. ఈ అంశాలను పరిశీలిస్తే వారాహి సభలో పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ ఏముంది, ఏం చెప్పబోతున్నారు, అసలు వారాహి డిక్లరేషన్లో ఉండేది సనాతన ధర్మం గురించేనా అనేది తెలియాల్సి ఉంది. ప్రాయశ్చిత దీక్ష ముగిసిన తర్వాత జరగబోయే తొలి సభ ఇదే అని చెప్పాలి. అంతేకాదు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా తొలి అతిపెద్ద బహిరంగ సభ కూడా ఇదే కావడం గమనార్హం. ఈ సభ జన సైనికుల్లో హుషారు రేకెత్తిస్తుంటే మరోవైపు ఉత్కంఠ కూడా నెలకొంది. తనపై వస్తున్న రాజకీయ విమర్శలకు ఎలాంటి కౌంటర్ ఇస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారనే ఆరోపణలపై అటు టీడీపీ ఇటు కూటమి పార్టీల మధ్య మాటల తోటాలు కూడా పేలుతున్నాయి. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చారు. సనాతన ధర్మం అంటూ ఒక రేంజ్లో రెచ్చిపోయారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ స్వామివారికి జరిగిన అన్యాయానికి తాను బాధ్యత వహిస్తూ ప్రాయశ్చిత్త దీక్ష మొదలుపెట్టారు. స్వామివారి ఆలయానికి వెళ్ళి మెట్లు కడిగారు. అంతే, ఇక కొంతమంది పవన్ కళ్యాణ్ను ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. ఇంతకు ముందు ఎప్పుడు పవన్ ఇలాంటి పూజలు దీక్షలు చేయడం చూసింది లేదని, ఎన్నికల ముందు నుంచి ఆయన పూజలని ఆలయాలు తెరవడం చూస్తున్నామంటూ సెటైర్లు వేశారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా క్రిస్టియన్, ఆమెతో కలిసి పవన్ కళ్యాణ్ చర్చిలకు సైతం వెళ్లారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తున్నాయి. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ వాటిని పక్కన పెట్టేశారు. విమర్శలను పట్టించుకోకుండా సనాతన ధర్మ పరిరక్షణ కోసం దీక్షలు చేస్తూ ప్రతి గడప గడపకు ప్రాయశ్చిత్త దీక్షను తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలకు సైతం పవన్ కళ్యాణ్ వారాహి సభ వేదికగా కౌంటర్ ఇస్తారని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే సనాతన ధర్మం కోసం పవన్ కళ్యాణ్ వారాహి సభలో ప్రసంగిస్తారని తెలుస్తోంది. వారాహి సభ వేదికగా తాను కేవలం హిందూ మతానికి చెందిన వాడిని మాత్రమే కాదని అన్ని మతాలను గౌరవిస్తాను, అనుసరిస్తానని మరోసారి తేటతలం చేయనున్నారు. అలాగే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుకు సంబంధించి బలమైన వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ వారాహి సభ వేదికగా వారాహి డిక్లరేషన్లో ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.